హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 29. అబద్ధం వలన ఎవరికీ నష్టం లేకుండా ఉంటే అది ఇతరులకు మంచి గురించే అయితే అందులో తప్పు లేదు. ఆ అబద్ధం ఎందుకు చెప్పావో, అలా ఎందుకు చెప్పవలసి వచ్చిందో నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి నువ్వు చెప్పకపోయినా అర్థమవుతుంది. అంతే తప్ప నిన్ను తప్పు పట్టడం అనేది జరగదు. ఇంక నువ్వు చెప్పిన అబద్ధం కూడా అలాంటిదే. అర్థమైందా? నీకే గిల్టీ ఫీలింగ్ వద్దు అంటాడు ఊర్విని చూస్తూ. అతడు చెప్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది. అసలు ఎంతలా మారిపోయాడు అని పైకే అనేసింది. ఆమె అన్నదానికి చిన్నగా నవ్వి, నువ్వు ఎప్పుడైతే నాకు కనిపించావో అప్పటి నుండి నా లైఫ్లో నాకు తెలియకుండానే మారిపోయింది. నేను మిస్ చేసుకున్న ఈ 2 సంవత్సరాల అనుభవం ఎంతో నేర్పింది. నువ్వు కనిపించాక నా నిరీక్షణకు ఫలితం అనుకున్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయువుని లవ్ చేస్తున్నాను అని చెప్పావో నాకు కేవలం నీ సంతోషం మాత్రమే కావాలి అనిపించింది. కానీ నీకు దూరంగా మాత్రం ఉండలేను అని. అలాగే ఆమె చేతులు పట్టుకుని ఆమె కాళ్ళపై తల పెట్టుకుంటాడు. అతని చేతుల్లో నుండి చెయ్యిని తీసుకుని అతని తలపై ఆప్యాయంగా నిమిరింది. రాజ్‌కి ఆ స్పర్శ ఒక తల్లి బిడ్డపై చూపించే స్పర్శలా అనిపించింది. అతని మనసులో ఎటువంటి కోరిక ఏమీ లేదు. కేవలం ఒకే ఒక స్పర్శతో ఊర్వికి తల్లి స్థానం ఇచ్చేశాడు రాజు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు ఆమె పాదాలపై పడ్డాయి. ఆ కన్నీటి తడికి అతని మనసులో ఆమెకతను ఎటువంటి స్థానం ఇచ్చాడో అర్థమయ్యింది. ఊర్వి అతన్ని చూస్తూ ఉంటే తల్లి ప్రేమ కోసం తల్లడిల్లే వాడిలా కనిపించాడు ఆమెకి. అలాగే అతని తలని నిమురుతూ ఉంది. కాఫీ తీసుకుని వచ్చిన వర్ష వీళ్ళ మాటలు వింటూ అలానే నిలబడిపోయింది. వదిలేస్తే ఇంకలానే ఏడుస్తూ ఉంటారని. అయిపోయాయా మీ అనురాగ బంధాల సీరియల్స్? కొంచెం మీ సెంటిమెంట్ అయిపోతే కాఫీ చల్లారిపోతుంది అంటుంది. ఆమె అన్నదానికి ఇద్దరూ నవ్వుకుంటూ ఒక్కసారిగా కూర్చుని కాఫీ తాగుతూ ముచ్చట్లో పడిపోతారు అందరూ. కాసేపటికి రాజు ఇంటికి వెళ్ళిపోతే ఊరి వర్షాలు హాస్పిటల్కి పాపని చెక్ చేయడానికి వెళ్ళిపోతారు విత్ బాడీ గార్డ్స్తో. ఆయు విల్లాలోని మనుషులపై పెత్తనం చెలాయిస్తూ మహారాణి సేవలు చేయించుకుంటుంది ఈషా పాప. తర్వాత తెలుస్తుందిలే. ఆయు ఊర్వికి రోజు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆయుకి అనుమానం రాకుండా ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రమే వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది. ఊర్వి వర్ష రోజు హాస్పిటల్కి వెళ్ళటం రావటం. ఇంకక్కడ రాజు బిజినెస్లు చూసుకుంటూనే టైం దొరికినప్పుడు ఊర్వి వర్షాలతో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఊర్విని ఆఫీస్లో కూడా డ్రాప్ చేస్తూ పిక్ చేసుకుంటూ ఉండేవాడు. వర్షాకి కుదిరినప్పుడు కూడా. అలా ఒక వారం గడిచింది. ఆయు ఊర్వికి సర్ప్రైజింగ్గా ఉండాలి అని చెప్పకుండానే ఇండియాకి వచ్చి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటాడు. అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో కనబడే మెరుపు చూడడం కోసం. అమ్మో అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, ఏంటి మొహం అలా పెట్టావు అని అంటుంది. ఊర్వి, పో, నేను నీతో మాట్లాడను అని మొహం తిప్పుకుంటుంది వర్ష. అబ్బా ఏంటే చెప్పు అని కొంచెం బుజ్జగిస్తూ అడుగుతుంది. ఇంకా ఊర్వి వర్షాన్ని అలా అడగగానే పళ్ళన్నీ బయటికి కనిపించేలా ఒక నవ్వు నవ్వి, నీకు తెలుసు కదా మా హాస్పిటల్కి సంబంధించింది ఒక కాలేజ్ ఉందని. తెలుసు. మరేమో చెప్పు. అది నువ్వు మొన్న ఆ పాపకి చేసిన సర్జరీ చాలా రేర్ కదా, అందుకని దానిపై మా కాలేజ్ ఫైనల్ ఇయర్ న్యూరాలజికల్ స్టూడెంట్కి నువ్వు ఈరోజు ఒక క్లాస్ డెమో ఇవ్వాలి. మా డీన్ నిన్ను అడగమన్నారు అని చెప్తూ ఉండగానే వర్షకి వాళ్ళ డీన్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఆయు ఫ్యాన్స్. ఇంకా వర్ష పాప, నువ్వు కట్ట టైంకి తగులుకున్నావే తల్లి, అయిపోయావు. ఇదిగో ఇది నీకే అని లిఫ్ట్ చేసి ఇస్తుంది ఫోన్. ఫోన్ తీసుకుని వర్షాన్ని కోపంగా చూస్తూ, హలో సార్, నాకు ఆఫీస్ ఉంది, కుదరదు. ప్లీజ్ మేడం, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్గా అంటాడు చాలా రిక్వెస్ట్గా. ఊర్వీకి తప్పగా ఒప్పుకోవాల్సి వస్తుంది. వర్ష ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది. ఏడ్చావులే పద అని ఆఫీస్కి రావట్లేదని మెసేజ్ పెట్టి బయటకు వచ్చి సెక్యూరిటీతో నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, వేరే వర్క్పై వెళ్తున్నాను, అక్కడికి మీరు రావాల్సిన అవసరం లేదు, అక్కడ సేఫ్గానే ఉంటుందని చెప్పి వెళ్ళిపోతారు. సెక్యూరిటీ మనీకి చెప్పే లోపలే వెళ్ళిపోతారు. ఇంక మనీ ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు చెప్పిన విషయం విని కోపంగా, బుద్ధుందా మీకు? వద్దు అంటే ఊరుకుంటారా? మేడంకి తెలియకుండా ఫాలో కండి అని అంటాడు. బట్ సార్, మేడం వెళ్ళిపోయారు. ఓ షేట్, గో ఫాలో ఫైండ్ అన్ అరుస్తాడు గట్టిగా.
మనీ చెప్పగానే సెక్యూరిటీ ఒక్కసారిగా డిసప్పాయింట్ అయ్యి వెతికే పనిలో పడతారు కంగారుగా. ఇటు ఆయు కూడా వస్తున్నాడు ఎయిర్పోర్ట్ నుండి. ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఆయు టైం వైపు చూసి మాధవ్ గారికి కాల్ చేస్తాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు మాధవ్ గారు. గుడ్ మార్నింగ్, ఊర్వి మేడం వచ్చారా ఆఫీస్కి అని అడుగుతాడు. లేదు సార్, రాలేదు. అయినా మేడం రావడానికి ఇంకా చాలా టైం ఉంది సార్ అని చెప్తాడు. ఓ, ఓకే అని ఫోన్ పెట్టేసి, బంగారు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అంటే ఇంట్లోనే ఉన్నావు సరే అని దారిలో ఒక రోజు బొకే తీసుకుని విల్లా వైపు పరుగు పెడతాడు వాయు. తన బంగారుని చూడాలి అనే తొందరలో ఎంటర్ అవుతూనే తన ఇంటి పరిసరాల మొత్తం 360 డిగ్రీని స్కాన్ చేశాడు. తన విల్లా ముందు ఉన్న ఇల్లు ఖాళీగా ఉండేది. బట్ గేట్ బయట సెక్యూరిటీ మనుషులు కనిపించారు. ఎవరో వచ్చారు కావచ్చు కొత్తగా. ఎలాంటి వాళ్ళో మణికి చెప్పి డీటెయిల్స్ కనుక్కొని చెప్పాలి అనుకుంటూ తన గేట్ లోపలికి వెళ్ళిపోయాడు. హారన్ సౌండ్ తన బంగారు గుర్తుపడుతుందని ఇక హారన్ కూడా చెయ్యకుండానే లోపలికి ఎంటర్ అవుతాడు. గేట్స్ అన్ని తెరుచుకునేసరికి ఎవరు వస్తున్నారు అని మణి అటువైపు చూసేసరికి డ్రైవింగ్ సీట్ లో తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కనిపించాడు ఆయు. అంతే, మణి గుండె ఆగిపోయింది. అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యో, అదేంటి సార్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా చేయకుండా ఎలా వచ్చారు? అయ్యో, మేడం కూడా లేరు. చెప్దామంటే అసలు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయట్లేదు. దేవుడా, నా చావు ఈ రోజే అని కన్ఫర్మ్ చేసావా తండ్రి అని మణి ఆలోచనలో ఉండగానే ఆయు కారు విల్లా పోర్టుకోలోకి వచ్చి ఆగింది. వణుకుతూనే వచ్చి కారిడోరు తీశాడు వినయంగా. గు గుడ్ మార్నింగ్ సార్. అతను అలా చెప్పగానే ఆయు అతని వైపు సీరియస్గా చూశాడు. అంతే, చెమటలు పట్టాయి మణికి. ఏంటి మణి, ఏదో కంగారులో ఉన్నావేంటి అంటాడు ఆయు. ఆయు అలా అడగగానే ఏదైతే అదే అయింది చెప్పేద్దాం అనుకుంటాడు. చెప్దామని నోరు తెరిచేసరికి వెనకాల బైక్ హారన్ వినబడగానే చూస్తారు ఇద్దరు. బైక్ పార్క్ చేసి వీళ్ళ వైపు వస్తున్న అతన్ని చూసి మనీ అయిపోయింది, అంతా అయిపోయింది. వీళ్ళు చంపే ముందు నేనే చచ్చిపోతాను అని అనుకుంటూ ఉంటాడు మనీ పాపం. గుడ్ మార్నింగ్ సార్ అని డింపుల్ వినయంగా విష్ చేస్తాడు. అదేంటి డింపుల్, పని అయిపోయిందా? సార్ అయిపోయింది. ఆఫీస్కి వస్తా అన్నావు, ఇంటికి వచ్చావేంటి? అది సార్, మీరు ఈ రోజు వస్తున్నట్లు నాకు నిన్న చెప్పారు కదా. మాధవ్ గారికి కాల్ చేశాను. ఊర్వి మేడం గారు కూడా ఇంకా ఆఫీస్కి రాలేదు అని చెప్పాడు. మిమ్మల్ని మేడంని ఒకసారి చూసి వెళ్దామని ఇలా వచ్చాను సార్ అని అంటాడు డింపుల్ నవ్వుతూ. ఆయు కూడా నవ్వుతూ ఓకే, వెయిట్ చేయి, నేను బంగారుని తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మనీని డింపుల్ గమనించి ఏమైంది అని అడుగుతాడు. అంతా ఓకేనా? అది సార్, ఒక్క నిమిషం అని కాల్ వస్తే మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోతాడు డింపుల్. మణి రెండు చేతులతో తల పట్టుకుని అక్కడే కూర్చుని, అమ్మా సీతమ్మ తల్లి, ఎక్కడ ఉన్నావు, తొందరగా దొరుకు తల్లి అని మొక్కుతూ ఉంటాడు మణి. అది ఒక మెడికల్ కాలేజు. అప్పుడే వర్ష ఊర్వి కారులో దిగి లోపలికి వెళ్తూ ఉంటే వెనుక నుండి క్యూటీ అనే పిలుపుకి ఆగిపోతారు. వెనక్కి తిరిగి చూడగానే రాజు సైలెంట్గా నడుచుకుంటూ వచ్చి హాయ్ అమ్మా అని అంటాడు. రాజ్, నువ్వేంటిక్కడ అని వర్ష వైపు చేతులు కట్టుకుని చూస్తుంది కోపంగా. ఇది నీ పనేనా అని ఊర్వి అలా చూడగానే వర్ష పల్లికిలిస్తుంది. ఓ నవ్వు నవ్వి, మరేమో మరేమో మార్నింగ్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు, నాకేమో మెసేజ్ పెట్టాడు, నేను అంతా చెప్పేశాను అని అంటుంది. తోడు దొంగలిద్దరు. అది కాదు మా, ఈ రోజు వర్క్స్ ఏమీ లేవు, నీతో టైం స్పెండ్ చేద్దాం అనిపించింది, అందుకే వచ్చేసాను. అది కాదు రాజు, ఇక్కడ క్లాసులు చాలా టైం పడుతుంది నాకు, నీకు చాలా బోర్ కొడుతుంది. ఏం కాదు, నేను వింటాను పద అని ఊర్విని లాక్కెళ్తాడు రాజు. లోపలికి వెళ్ళిన ఆయుకి ఎందుకో ఇల్లంతా స్కాన్ చేశాడు. చాలా నెగిటివ్గా అనిపించింది. వస్తువులు కొన్ని కొన్ని ప్లేసెస్లో మారి ఉన్నాయి. అది కాక పని వాళ్ళ మొహాల్లో అసహనం, ఆయువు కనిపించగానే భయం సంతోషం కనిపించాయి. ఇదంతా ఆయువుకి ఎందుకో కొంత వియర్డ్గా అనిపించింది. కానీ తన బంగారుని చూసే ఆనందంలో లైట్ తీసుకున్నాడు. నేరుగా ఊర్వి రూమ్లోకి వెళ్ళాడు. రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఓ, తన రూమ్కి షిఫ్ట్ అయ్యిందా అని నవ్వుకుంటూ ఫాస్ట్గా పైకి వెళ్ళాడు. కానీ తన రూములో అసలు ఎవ్వరూ లేరు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అతని కనులు ముడిపడ్డాయి. మనీ పడ్డ టెన్షన్
పనివాళ్ళ ముఖంలో కనబడిన మార్పు అన్నీ అతని మైండ్లో ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్టు కిందకి వచ్చి ఊర్వి రూమ్కి వెళ్ళాడు. వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి చూశాడు. అక్కడ ఊర్వి కోసం తను కొన్నవి తప్ప ఊర్వి బ్యాగ్స్ ఏమీ లేవు. బయటికి వచ్చి వర్ష రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ సేమ్ ఊర్వి రూమ్ ఎలా ఉందో వర్ష రూమ్ కూడా అలానే ఉంది. అంటే బంగారు నేను ఇంటి దగ్గర లేను అనుకుని ఒంటరిగా ఉండాలి అనిపించక వెళ్ళిపోయిందా? నిన్న కూడా కాల్ మాట్లాడ్డా కదా! చెప్పలేదు ఇలా అని అనుకుంటూ బయటికి వచ్చి మణి అని పిలిచాడు గట్టిగా. అతని గంభీరమైన గొంతుకి బయట ఉన్న సెక్యూరిటీకి, డింపులు, మణి అందరూ పరుగు పరుగున ఇంట్లోకి చేరిపోతారు భయంగా. పైన గదిలో హాయిగా పడుకున్న ఇషా పాపకి డిస్టర్బ్ అయ్యి లేస్తుంది. అబ్బా! ఇంత పొద్దుటే ఎవరు ఇలా అరుస్తున్నారు? చెప్తా వాళ్ళ పని అని అనుకుంటూ కోపంగా వస్తూ ఉంటుంది ఇషా. ఏంటి సార్? ఏమయింది? ఎందుకంత కోపంగా ఉన్నారు? అని డింపుల్ అడుగుతూ ఉంటాడు. కానీ ఆయు చూపులు మొత్తం మనీ పైనే ఉంటాయి. చెప్పు బంగారం ఎక్కడా? అని మనీని అడుగుతాడు. అటు ఒక్కసారిగా డింపుల్ షాకు. ఏంటి? ఊర్వి మేడం లేరా? అని మణి నీళ్లు నములుతూ గొంతులో నుండి మాట రావట్లేదు. అది సార్ అది ఆయు ఎప్పుడొచ్చావు? అని మెట్లపై నుండి ఆయువుని చూస్తూ అరుస్తూ ఉంటుంది ఈషా పాప. ఈషా మొహం అంతా వెలిగిపోతూ ఉంటే కిందకు వస్తూ ఉంటుంది ఆయువును అత్తుకోవడం కోసం. ఈషా రాంగ్ టైంలో వస్తున్నావు. ఆయు ఈషా అని పిలవగానే అటు చూసిన ఆయువుకి అసలు మైండ్ అంతా బ్లాంక్ అయ్యింది. తను ఎందుకు ఇక్కడ ఉంది అని. ఈషా ఆయువు దగ్గరికి రాకుండా డింపుల్ మధ్యలోనే చెయ్యి అడ్డు పెడతాడు. డింపుల్ని కోపంగా చూస్తూ అక్కడే ఆగిపోతుంది ఈషా. ఆయువుకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. కోపంగా ఉంది. మణి నిన్నే చెప్పు బంగారు ఎక్కడా? అది సార్ మీరు ఆ రోజు నైట్ వెళ్ళిన తర్వాత మార్నింగ్ దేవయాని మేడం ఆనంద్ గారు వచ్చారు. హా వచ్చి ఆ వాయిస్లో బేస్తోనే అడుగుతాడు. మణి మొత్తం చెప్పేస్తాడు. దేవయాని ఊర్విని ఏమందో ఆ తర్వాత ఈషా ఎందుకు ఇక్కడ ఉందో అంతా చెప్తాడు. మరి ఇది అంతకుముందు నాకెందుకు చెప్పలేదు అంటాడు కోపంగా పిడికిలు బిగిస్తూ. అది సార్ మీరేదో ఇంపార్టెంట్ వర్క్ పై వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అని, అలాగే ఈ విషయాలు మీకు చెప్పొద్దు అని మేడం మా చేత ఒట్టు వేయించుకున్నారు సార్ అని అంటాడు నిజాయితీగా. అది అంతా వింటున్న ఈషాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించి ఏంటాయు వచ్చి రాగానే దాని గురించి డిస్కషన్, అది నువ్వు అనుకునేంత మంచిది కాదు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా నెక్స్ట్ మినిటే పాప చెంప పగిలింది. రుద్రుడు మాదిరిగా ఉన్నాడు ఆయు. సతీదేవి వియోగం తర్వాత ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆయువుని చూస్తే అలానే అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళకి భయంతో వణికిపోతున్నారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.